హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు దోస్తులు. ఎవరిని నొప్పించడానికి కాదు, ఇంకా చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు. మేము ఎక్కడున్నామో చూసారా దోస్తులు? బయట చల్లగా వర్షం పడుతుంది దోస్తులు. అందుకే నేను నా కోడలు రెస్టారెంట్కి వచ్చినాం చాయ్ తాగడానికి. ఏంది, చాయ్ తాగడానికి రెస్టారెంట్కి వచ్చిండ్రా అని అనుకుంటారు కదా? అవును, మరి మేము మస్తు రీచ్ దోస్తులు. లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అవి చిన్న ప్రాబ్లం అయినా కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు. ఏ ప్రాబ్లం ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి దోస్తులు. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది దోస్తులు, ఖచ్చితంగా. మంచిగా మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ప్రాబ్లమ్స్ రాగానే తప్పటడుగు అస్సలు వేయకండి దోస్తులు. మంచిగా మనసు పెట్టి ఆలోచించి ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుందో ఆ పనిలో పడాలి. అంతేగాని ప్రాబ్లంని తలుచుకుంటూ బాధపడకండి దోస్తులు. ఇక మీరు ఎంత ట్రై చేసినా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకకపోతే చివరికి ఆ దేవుడి కాలం ముందట ప్రాబ్లంని పెట్టి కృష్ణ అర్పణమస్తు అనాలి. ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక ఆ దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుచుడే. ఇక అంతేగాని చెడు ఆలోచనల్ని మాత్రం మైండ్లోకి రానియద్దు దోస్తులు. ఈ మధ్య చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే సూసైడ్ల దాకా పోతున్నారు దోస్తులు. అట్లా చేసిండ్రు అనుకో, మళ్ళీ వచ్చే జన్మల అదే ప్రాబ్లం 100 మనకే వస్తుందట. అందుకే దాన్ని ఇప్పుడే ఎదుర్కోవాలి. దేవుడు ఒక ప్రాబ్లంకి ఖచ్చితంగా 2-3 సొల్యూషన్స్ అయినా ఇస్తాడు దోస్తులు. ఎలాగైతే తాళానికి తాళచేతులు 2-3 అయినా ఉంటాయిగా, అట్టి తాళాన్ని ఎవరు తయారు చేయరు. సరేనా దోస్తులు? మీకు కూడా ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మంచిగా కూర్చొని ఒక కప్పు కాఫీ టీయో పెట్టుకొని మంచిగా సమోసాలు తినుకుంటా చాయ్ తాగుకుంటా ఆలోచించండి. కథం వెంటనే వస్తుంది సొల్యూషను. ఎక్కువగా తినకండి దోస్తులు. మరీ ఎక్కువగా తింటే మాత లెక్క కొవ్వు వస్తుంది. ఓకేనా దోస్తులు? ఇప్పటి నుంచే మీ పిల్లలకి ప్రాబ్లమ్స్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా ధైర్యంగా ఉండాలో నేర్పించండి. దేవుడి పైన కూడా పిల్లలకి నమ్మకం కల్పించండి దోస్తులు. మనం ఎప్పుడు లేని సమయాల్లో ఆ దేవుడే వాళ్ళకి పెద్ద ధైర్యం అవుతాడు. అది దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 56కి వచ్చేసాము. మరి ఈ వీడియోలా ఏముండబోతుంది? ఎట్లా చేసి గిరానైతే వచ్చింది ఇంటికి, దాన్ని ఎట్లా టార్చర్ చేయన్నో ఆలోచించాలి. ఈ రాజేందో, మా అత్త మామ ఏందో, ఈ ఆడబిడ్డ ఏందో, ఏమవుతుందో చూడాలి. మరి ఇంకా ఈ వీడియోలా ఏముండబోతుందో వెళ్ళి చూసేద్దామా? వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి దోస్తులు. అలాగే వారానికి 3 సార్లు హైప్ ఆప్షన్ వస్తుంది. మన వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నిన్న భలే భలే కామెంట్లు చేసిండ్రు దోస్తులు. నేనైతే మస్తు నవ్వుకున్నా. ఏం పర్లేదు దోస్తులు, ఈ ఫ్రస్ట్రేషన్ని మొత్తం తీసుకొచ్చి ఈ వీడియో పైన చూపెట్టండి. మన ఫ్రస్ట్రేషన్ని ఎప్పుడూ కూడా మన పిల్లల పైన చూపెట్టద్దు దోస్తులు. రిలేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. అమ్మా, ఇప్పుడు అరకొడక అచ్చుడు. పాపం అక్క నీకోసం చూసిపోయింది కాదురా. ఏం చేయమంటావే అమ్మ? మరి మొన్ననే అయిపోతుండే పరీక్ష, పోస్ట్ పోన్ చేసి అది ఇవాళ పెట్టిండ్రు. ఆగమాగం రాసి వచ్చిన, అది రేపు పోతాయేమో అక్క. లత్త ఊకుంటాదిరా. నిన్ననే పంపిమన్నది. అక్క ఒక రోజు ఉండనని నేనే ఉండమన్నా. నువ్వు ఒక్కరోజు ముందు వచ్చినా అయిపోతుండే. చెప్తున్నా కదనే, పరీక్ష ఇవాళ పెడితే ఎట్లా రావద్దా చెప్పు? బాపెట్టి పోయిండే. నువ్వు వస్తానవని ఇంత చికెన్ తేయడానికి పోయిండ్రా. అంత బక్క ఎట్లా తయారవుతానోరా? అసలే చక్కగా తినవు. ఇక్కడ హాస్టల్లో ఏం తింటానవో ఏమో. ఇక హాస్టల్ తిండి ఎట్లుంటుందో తెలుసు కదనే నీకు. అక్కుంటే మంచిగా చికెన్ బిర్యానీ ఎత్తుండే. మళ్ళీ వచ్చినప్పుడు ఏమంటది? మరి ఫోన్ చేసి అడగన్నారా ఎట్లా చేసాడో? నేను చేయన్నా?
అబ్బో అద్దే, నీకు రాని ప్రయోగాలు చెయ్యకు. ఇంతకుముందు ఒకసారి గట్లనే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తా అని చెప్పింది. అది ఏందో కూడా అర్థం కాలేదు తింటా ఉంటే. మరి నాకేడత్తయ్యరా, మళ్ళోసారి అక్క వచ్చినప్పుడు రా చేసి పెడుతుంది. కూసోరా, ఒకసారి ఫోన్ చేయకపోయినావు రా అక్కకు. చేసిండే రంగరంగ బస్సులో వచ్చేదాకా మాట్లాడుకుంటున్నాం. అయ్యో గంతసేపు మాట్లాడతావారా, దానికి పనులుంటాయి. పనులు అయిపోయినాయని చెప్పింది, అందుకే ఎక్కువసేపు మాట్లాడింది. లేకపోతే అది మాట్లాడుతుందా? అటు ఆగమాగం అటు వేసుకుంటా ఇటు నిమిషంలో మాట్లాడి పెట్టేస్తుంది. బాగా ఆఫీస్కి పోయిండట్నా? పోయిండట్నే, కొంచెం డల్గా మాట్లాడిందే. ఏమైంది అక్క అంటే, ఇక మా నాన్న నిడిచిపెట్టి పోయినా కదరా అని అంటది. ఇక ఆడపిల్లలకు గట్లనే కొట్టుకుంటుందిరా తల్లిదండ్రి మీద. మీ మగ పోరాళ్ళకు గట్లుండదు. ఏడబడతాడ తింటారు, ఏడబడతాడ పెరుగుతారు. ఇక ఉద్యోగాలు చేసుకునేటోళ్ళకు గట్ల అన్ను ఉండద్దు కానీ బాధలు అన్నుంటే ఉద్యోగాలు ఎడగెత్తారు, పిల్లం పిల్లల్ని ఏం పోషిస్తారు. ఇట్లనే ఉండాలి. అందుకే మగోనికి గట్లుంటుంది కావచ్చు ధైర్యం. ఎందుకే అమ్మా గట్లా అంటావు? నాకు కూడా మస్తు చాలా గుర్తుకొస్తారు మీరు. కానీ ఏం చెప్తా, ఓర్చుకుంటా అట్లే ఉంటా. కొడుక, ఆడవాళ్ళంటే ఏడ్చి అలా బాధను బయట పెడతారు. మొగోళ్ళకు ఏది లేదు పాపం, మనసులనే పెట్టుకొని కుమిలిపోతారు. ఎప్పుడన్నా ఏడ్చినా కూడా ఆడదాని లెక్క ఏం పెడతాన్నోరా అని తిడతారు. ఇప్పుడు కథ అట్లా లేదమ్మా, మారిపోయింది. ఏడుపు వస్తే ఏడవాలి అంతే, లేకపోతే గుండె బరువెక్కుతుంది. హార్ట్అటాక్లు వచ్చి పోతాండ్రు పుట్ట పుట్ట. మరి గింత లేట్ ఏమైందిరా, పొద్దుగాలనే రాకపోయినావు? ఈ అవ్వ ఎన్నిసార్లు చెప్పానే, ప్రొద్దున ఎగ్జామ్ ఉండే రాసినాక ఇప్పుడు వచ్చిన. అయ్యో ఆవు కాదు, ఎగ్జామ్ ఉండే అని చెప్పినావు కదా. నా మతి మార్పు బాగా అవుతుందిరా. మొత్తం దాని గురించి ఆలోచించి మైండ్ ఏమవుతుందో ఏందో కూడా తెలుస్తలేదు. అన్నీ మర్చిపోతా అన్న. అదే ఒకటి అడుగుతావు, నేను చెప్పేది వినవు, మళ్ళీ ఇంకోటి అడుగుతాను. అయ్యో గట్లనే అవుతుందిరా. బాపును కూడా అడిగిందే అడిగితే నన్ను తిట్టి చంపుతాండు. ఏం ఆలోచిస్తున్నావే అక్క గురించి గంతగానం? ఇక గట్లనే అలవాటు అవుతుంది. అక్క అలవాటు చేసుకున్నది. ఆయన తాగ సరితే ఏ బట్టి కొంచెం ధైర్యం ఉన్నదిరా మాకు. అలా ఆడబిడ్డ ఎప్పుడు చూసినా ఆనే ఉంటుందట. మన అక్కనేమో ఇటు పంపరు. అవురా అంటేనేమో దాన్ని ఇటు మొన్న ఆషాడానికి తీసుకొస్తే కూడా ఎన్ని కథలు పడ్డారు అనుకుంటున్నావు వాళ్ళ అత్త మామ. మా దోస్తు వాళ్ళ అక్క చెల్లెండ్లు ప్రతి పండుగకి వస్తారే. మంచిగా వీళ్ళు పోయినప్పుడల్లా అందరు కలిసి సినిమాలకు పోతారు, అన్నీ ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వదిలేసి వస్తారు వాళ్ళ అత్తగారి ఇంట్లో. మన అక్కనైతే రానే రాదు. దానికి ఎందుకు రాబుద్ది కాదు బిడ్డ, వాళ్ళు పంపియక గట్లా చేస్తుంది అది. ఇక నేను కూడా మళ్ళీ దాన్ని గోస ఉంచుకుంటారని నేను కూడా రమ్మని బలవంత పెట్టరా. బావకన్ను ఉండాలి కదనే. వాళ్ళు అందరు ఒకటేరా. వాళ్ళ అమ్మ నాన్న బావ ఆడబిడ్డ నలుగురికి నలుగురు సేమ్. మరి గా దిక్కుమాల సంబంధం ఏ నుంచి తెచ్చినవి అక్కకు? ఏమోరా అయ్యా, కొంచెం గొప్పింటి సంబంధం మనోళ్ళని ఎవరు చేసుకోవాలి. ఇక పేదోళ్ళను కొంచెం గొప్పింటోళ్ళని ఇత్తిమి. మన అక్కకి ఏం తక్కువైందే? చదువు తక్కువైందా, అందం తక్కువైందా? ఇంకా వేరేటోళ్ళు దొరకకపోదురా? అయ్యో పెళ్లి చూపులప్పుడు అల్లుని చూసిందిరా. అల్లుని చూసింది, ఇక కథమైననే వేసుకుంటా అని పట్టు పట్టింది. చెప్తినుడే లేదు పిల్ల. అవునా? ఈ సంగతి నాకు తెలియదే. బాబు కూడా దానికి నచ్చిందట, చెయ్యి అనుడు. నాకంతేటో తేడా అనిపించుడు. కొంచెం ఆలోచించే ఆగు, ఇంకా వేరే చూద్దామంటే ఇనుడే లేదు పిల్ల. నేను ఆయననే వేసుకుంటా అని పట్టింది. ఇక ఆ పిల్లగాన్ని చూడంగానే దానికి ఏమనిపించిందో. ఏం సోపేసిండో బావ దానికి? ఏమోరా అంటేనేమో ఆయన వాళ్ళ పడ్డది, కథ మీద వేసుకున్నది పోయింది, కష్టాలు పడుతుంది. ఇక ఆయనే వాళ్ళ లెక్క కాదు, కొంచెం మంచిగానే చూసుకుంటాడు దాన్ని. కానీ వాళ్ళే ఇక ఆడబిడ్డ అత్తే ఇంకా ఎక్కువ చేస్తారు. పోంతియే, ఇక పనులు చేసుకుంటాంది కానీ ఇక కొట్టుడు, గృహహింసలు పెట్టుడు, ఇక వరకట్న వేధింపులు గిట్లాంటివి అయితే లేవుతి. కట్న కానుకల గురించి అదోటి ఇదోటి సూటిపోటు మాటలు కొడుతూనే ఉంటారట్రా. ఇక అది అందరు చేస్తారు కానీ కొట్టుడు తిట్టుడు అయితే లేత్తి. నేను చెప్పిన అక్కకు ముందే, నీ మీద ఎవరైనా చెయ్యెత్త అక్క, నువ్వు చక్కగా ఇంటికి వచ్చేసేయి, నేనున్నా, నీకు అమ్మ నాన్నున్నాడు అని చెప్పిన. ఆడపిల్లకు గట్లే ధైర్యం ఇయ్యాలరా. నీ వెనుక నేనున్న బిడ్డ భయపడకు అని అంటే వాళ్ళు భయపడరు. లేకపోతే ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటారు రా తట్టుకోలేక. అవునే,
ఈ ఆడోళ్ళ చూస్తే కొందరు కొందరిది పాపం ఘోరం అనిపిస్తుంది. ఇటు సపోర్ట్ ఉండదు, అటు సపోర్ట్ ఉండదు. వాళ్ళకి ఏం చేయనో అర్థం కాదు. అట్లే ఉంటుందిరా. మరి ఏమనుకుంటానో ఆడవిళ్ళ గోస అంటే, ఇటు తల్లిగారు వాళ్ళు మీ ఇల్లు బిడ్డ మీ ఇంటికేవో మీ అత్తగారింటికో అంటారు. ఈ అత్తగారేమో మీ ఇల్లు అని ఇటు నూకుతారు. వాళ్ళు ఏడని ఉంటారు, ఏం చేస్తారు? ఇక అట్లనే మెల్లగా పిల్లలు పుట్టినాక ఇక వాళ్ళ సంసారం అవుతుంది. కొంచెం పిల్లల్ని చూసుకుడు చేసుడు అలా పడతారు. పిల్లలు సపోర్ట్ ఇస్తారు. కొందరు పోరగాన్లు అయితే తల్లిని లెక్కనే ఇయ్యరే. ఆ తండ్రిని నానమ్మను తాతయ్యని చూసి వీళ్ళు కూడా ఎగబడతారు తల్లి మీద. మా దోస్తు వాళ్ళ అక్క పాపం గట్లనేనే. పోరగాన్లు కూడా దాని మీదకి ఇష్టం వచ్చినట్టు ఊరుతారు. ఆ అక్క పాపం వచ్చినప్పుడల్లా నాకు చెప్పుకొని ఎడుతుంది తమ్ముడు గిట్లా అని. ఇక ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపం వీళ్ళ మీద కోపం ఏం చేసుడు అర్థం కాక చిన్నగా తిడుతుంది, పిల్లల మీద చూయించుతుంది. అట్లా చూయించంగానే కథ మీద అబ్బో మా అమ్మ మంచిది కాదని మొదలు పెడతారు. ఇప్పుడు నేను చెప్పిన అక్కది అట్లా కాదటనే. ఈమెనేమో బయట ఫుడ్ జంక్ ఫుడ్ తినద్దంటదట, ఇంట్లో ఏ తినాలంటదట. అలా నానమ్మ తాతయ్యనేమో అన్ని పొట్లాలు కొనుకొచ్చుకుంటూ ఇస్తారటనే. అవి తినద్దనగానే కథ మేము శత్రువు లెక్క ఇండ్రు. మరి వాళ్ళకి ఎందుకురా, సిగ్గుమానం ఉండాలి కదా. ముసలోళ్ళు అయినరు, ఇంత బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి. బయట తిండ్లు చెడు తిండ్లు మంచివి కావంటారా? గవ్వే తెచ్చి పెడతారా? ఇంకా గీ పిల్లను చిన్న ఎత్తారు బిడ్డల ముంద. ఆ పోరగాళ్ళకి ఏం తెలుసా ఇక ఏది మంచిదో ఏది చెడ్డదో. ఇల్లు తెచ్చుకుంటూ ఇచ్చిన కొద్ది తింటారు. ఇక అమ్మ శత్రువు అయిపోయా. వాళ్ళు ఏం మనుషులరా మరి. గట్ల చేస్తే పిల్లల ఈ ఆరోగ్యం పాడైతే ఎవరు బాధ్యులరా? అట్లాంటి వాళ్ళకు తిండి పెట్టద్దురా. మొత్తం ఇవే పొట్లాలు తెచ్చుకుంటా తినుండ్రి అని పెట్టాలి. పొద్దున పొట్లం, మధ్యాహ్నమో పొట్లం, రాత్రో పొట్లం ఇవ్వాలి. కూడు పెట్టద్దు, ఏం పెట్టద్దు అట్లాంటి వాళ్ళకు. సస్తరి అవి తిని ఏ క్యాన్సర్లో మన్నో దుబ్బన వస్తాయి, పుట్టుక్కని విక్తారు. అట్టనావే అమ్మ, నువ్వు ఎప్పుడు మస్తు చెప్తావే. మన అక్కోళ్ళ మా అత్త మామతోటి అయితే మాట్లాడే శాత కాదు, కానీ ఇక ఇట్లాంటి ముచ్చట్లు బాగా చెప్తావు. ఏనా అన్ని మాటలేరా? మనసుకు అనిపించింది ఏదో నా బిడ్డలతో అనుకుంటా. బయటకు పోయి అనొస్తుందారా? చేతలల్లో ఏం లేదు నాది, వట్టి మాటలే. అది కూడా మీ ముందట్నే. మళ్ళీ ఏమన్నా ఇంత వాళ్ళతోటేమన్నా అంటే అక్కని ఏం చేస్తారో అని భయం. సరే కానీ అమ్మ మస్తు ఆకలి అవుతుందే. అక్క కొనని మురుకులును నీకు ఇష్టమని బిస్కెట్లు వేసి పెట్టింది, తినిపో. బాప వచ్చినాక చికెన్ వండుతా. అమ్మ నేను కొన్ని చెప్తా, అవి రెడీ పెట్టు. నేను ఇలా యూట్యూబ్లో చూసుకుంటే చేస్తా. ఏం యూట్యూబ్ రా? పోయి వచ్చి మంచిగా నేను వండితే కమ్మ తిని వండక ముందే ఇట్లా తయారవుతున్నావు. ఏ వంట కూడా నువ్వే వేసుకుంటావా? సరే ఇప్పుడైతే నువ్వే చేయి, కానీ మళ్ళీ 2 రోజులకు బాపుంది ఏమంట, అప్పుడు నేనే వండుతా. అన్నీ రెడీ పెట్టాలి నువ్వు. మా పెడతది. ఏమ్రా ఇప్పుడు వచ్చినావు? బాపు వచ్చినవానే? అది పొద్దుగాల సంధి చూస్తాంది నీకోసం. పరీక్షలు ఎట్లా రాసినావురా? మంచిగా రాసినావా? మంచిగా రాసిన బాపు. ఈ రాజు ఎక్కడికి పోయిండో ఏమో, ఫోన్ చేస్తే ఎత్తుతానే లేడు. అలిగిండు కావచ్చు. వస్తాడో రాడో నైట్ కూడా. మధ్యాహ్నం అన్నమే తినలేడు. ఇప్పుడు తింటాడో తినడో నాకు అవన్నీ తెలియదు. నేను చెప్పినట్టు తినాలని అన్నాడు కదా, అయితే వస్తాడు కావచ్చు. మల్లెపూలు కూడా తెచ్చిండు, పెట్టుకోమన్నాడు. రాజు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు, వీళ్ళేమో ఇట్లున్నారు. రాజుని నేను పెళ్ళి చేసుకున్నా, నా భర్త కోసం చూస్తే కూడా తప్పే. వాళ్ళు ఏమన్నా చేసుకొని నేను రాజు వచ్చేదాకా ఇక్కడనే ఉంటా. కానీ అంత గలీజ్ ఉంటుంది కావచ్చు. వాళ్ళు అట్లా చెప్పినా కూడా నేను కావాలని ఇక్కడికి వస్తే నా గురించి ఏమనుకుంటారో ఏమో. అయినా వాళ్ళు చెప్పినట్టు నేనెందుకు వినాలి? నా భర్త చెప్పినట్టు నేను నడుచుకుంటా. మా కూడా అట్లే చెప్పింది. ఎక్కడున్నావు రాజు? ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? తొందరగా రా రాజు, వీళ్ళు విలువక ముందే వచ్చేసి. రాణి రాణి, దేని రాని ముఖం అంగడవాను పిలుస్తున్నారు. రాజు ఎక్కడున్నావు? ఓ మధుమొకదానా, గీడేం చెప్తానవే? ఏం చేస్తున్నానో కనబడతలేదా? పంది మొకదానా, కొడుకు బెడ్రూమ్లోకి కూడా వస్తుంది సిగ్గులేని ముఖంది. ఏం లేదత్తమ్మా, కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తే అట్లా ఒరిగిన. నీకేం చెప్పిందా? నేను ఈ బెడ్రూమ్లోకి రావద్దని చెప్పినా?
ఎందుకత్తమ్మా? రాజు ఏమంటాడో? రాజుని అడగలేను నేను ఇంకా. వీడికి వచ్చి మంచిగా రాజు వచ్చినాక ఆయనకి ఎక్కిద్దామని చూస్తాను మా మీద. ఎక్కిచ్చి గప్పుడు ఆడికి రావద్దని చూస్తాను. నాడు. అయ్యో నేను గట్ల ఎప్పుడన్నత్తమ్మా? రాజుకి చెప్పలే అని చెప్పిన. ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని నీకు? ఇక్కడ ఆడబిడ్డ ఒక్కతి వంటంది మొగుడు లేకుండా, నువ్వేమో నీ మొగుడితోటి వందామని చూస్తానవా? సిగ్గున్నాదే నీకు? ఆడదానికి గంతు ఉండద్దు, కోరికలు మంచిది కాదు, అర్థమవుతుందా? నడు. నాకు తెలుసు వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడతారని. రాజేమో ఇవన్నీ విననే వినడు. ఏం చేస్తుంది మమ్మీ వదిన? మంచిగా పోయి రూమ్లో వన్నదే, దానికి క్లాస్ వీక్ వచ్చిన తుక్కు తిట్టిన. మమ్మీ అన్నయ్య ఉన్నాడా? లేడు లేడు, అది ఇంకా రాలే. మంచిగా అయింది మమ్మీ, గట్లనే కావాలి వదినకు. మనం ఎంత మంచిగా చెప్పినా మన మాట లెక్కనే చెయ్యది. మరి అత్తమ్మ చెప్పింది, ఆడబిడ్డ చెప్పింది అని వినాలి కదా, విననేనది. దానికి ఎంత కావరం ఉన్నది, మళ్ళా పోయి గంటలనే వన్నది. అంత చెప్పినా కూడా మధ్యాహ్నం నంగనాచి లెక్క సరే అత్తమ్మ అన్నదా? మళ్ళా చూడు ఎట్లా చెప్తాందో. చెప్పినావు కదా మమ్మీ, వస్తుంది సచ్చినట్టు. రాకపోతే దాని సంగతి చెప్తాను రేపు అన్నయ్య ఆఫీస్కి పోయినాక. అయితే వండు బిడ్డ, మళ్ళా రాజిక్క అత్తాంది మూతిట్లా పెట్టుకొని వస్తుంది. వదిన వచ్చినావా? తిన్నావా వదిన? ఇంకా తినలేదు స్వప్న, అన్నయ్య రాలే కదా. దానికి మధ్యాహ్నం కొంచెం ఎక్కువ తిన్నది కదా, ఇక ఆకలి అయితే లేదమ్మా అన్నం. నీ బొందనే, నువ్వు తట్టడి తిని నన్ను అంటావు. మధ్యాహ్నం రాజు తినలే, నేను కూడా తినలే. సాపేసుకొని వండుకోవేదనా? రేపటి నుంచి పచ్చీస్ ఆడుకుందాం. ఇవాళ ఆడదాం అనుకున్నా కానీ నాకు శాతం అయితే లేదు. నాకు ఇంకా నిద్ర వస్తలేదు స్వప్న. అన్నయ్య వచ్చినాక భోజనం పెట్టి అప్పుడు పడుకుంటా. అడత్తే నువ్వు పెట్టేదేంది? ఆయనకు తినరాదా? మళ్ళీ అలుగుతాడు అత్తమ్మ, తినకుండానే పోయి వంటాడు. ఎక్కడికి పోయినావు రాజు? ఇంకా రావు. లైట్ బంద్ పెట్టే, నాకు కళ్ళకు కొడుతుంది లైటు. సరే అత్తమ్మ. మమ్మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు, సౌండ్ అవుతుంది, పండుకో. రాణి ఏం చేస్తున్నావు? వచ్చినావా రాజు? ఏమైంది ఇంత లేటు? సారీరా, వెయిట్ చేసినావా నా కోసం? ఆఫీస్లో వర్క్ బాగుండనే ఇవాళ, లీవ్ పెడదామన్నా ఇయ్యలేడు. డిన్నర్ కూడా అక్కడనే పెడతా అన్నారు, మళ్ళీ నువ్వు తినవని వచ్చిన. రాజు అత్తమ్మ ఇక్కడనే పడుకోమంటుంది నన్ను. కానీ నాకు ఆకలి అవుతుంది, నడు అన్నం పెట్టు. రాత్రిపూట అది ప్రొద్దున నుంచి పనులు చేస్తూనే ఉన్నది, దానికి ఓపిక ఉంటుందా? పోయి పెట్టుకపో నువ్వే. రాణి నాకు తలనొస్తుంది, ఆయిల్ పెడుతుందా? అత్తమ్మ నేను పోతున్నా. దానికి నూనె పెట్టమన్నాడు, వీడికి పట్టుకొచ్చి పెట్టు. నువ్వు వీడి నుంచి కదలేదే లేదు, అగో నీ వెనకనే ఉన్నది నూనె. ఏమైంది రాణి? ఇక్కడికే రా రాజు, ఆయిల్ పెడతా. వస్తావా రావా? నడు. రాణి పండుకో రాని, అడిగి అట్లనే అంటాడు. నీ బొంద. రాజు నా కోసం వచ్చిండట తినకుండా, మధ్యాహ్నం కూడా తినలేడు. కొడుకు తిన్నాడా లేదా అని కూడా లేదు దీనికి. బర్రె మొక్కవి, బర్రెవి తిన్నట్టు తిన్నది, పన్నది. ఆ మెంటల్ దానికన్నా ఉండాలి కదా అన్నయ్య అన్నం తినాలని, దానికైతే ఆయనతకే ఉండదు. ఇప్పుడు అలిగిండు, ఏం చేస్తాడో ఏమో. మాట్లాడు కూడా మాట్లాడాడు నాతోటి. మమ్మీ అప్పుడప్పుడు చూడు, రాత్రి లేచిపోతుంది. రాజు ఇంకా లేవనే లేడు, నా కోసం ఎప్పటిదాకా చూసుకుంటున్నాడో ఏమో. పూలు కూడా పట్టుకొని అన్నాడు. పడుకో రాజు. ఎందుకు వచ్చినావు? రాజు నేను చెప్పేది విను రాజు. రాజు అన్నిసార్లు పిలిచినప్పుడు పోవాల్సింది, రాని నీదే తప్పు. అసలు రాజు రాగానే వెళ్తే అయిపోతుండేగా. అత్తమ్మ వెళ్ళాలా అని ఆ బర్రెదాన్ని ఎందుకు అడిగినా అసలు? రానమ్మా, ఈడవన్నవేందే? రాత్రి అంతా నిద్ర లేదే, తలనొస్తుంది అన్నిడవన్నా. స్వప్న వాళ్ళ అత్త ఫోన్ చేసిందే, నీకు వేసిందట 2 సార్లు అన్న రాత్రి. నువ్వు ఎత్తలేవేంది అని నాకేసింది. నువ్వు ఎందుకు ఎత్తలేవని నాకు భయమే, నేను నీటి గురికొచ్చిన. అయ్యో ఫోన్ ఎక్కడుండేనోనే, వినిపించలేదు.
సౌండ్ సౌండ్ వినిపించలేదా? రాత్రి అంతా నిద్రపోలే అంటున్నావు. నెల రోజుల ప్రతాపం అంతా ఇప్పుడే చూయించిండేంది రాజు? ముఖం అంతా ఉబ్బింది. ఇప్పుడే ఎందుకు లేచినావే? కొంచెం బండకపో. నీ ముఖం లెక్కనే ఉన్నది. నువ్వేం చేసినావే రాత్రి? చెప్తారు ఇక నువ్వేం చేసినావో. నేను కూడా అదే చేసిన. నిన్న రాత్రేనా? పోయినప్పటి నుంచి అదే పని. అవుతావెందుకే? నేను ఆమె ఏంగానే వద్దామనుకున్నా. ఇక నువ్వు రాత్రి బిజీగా ఉంటావని రాలే. ఏం బిజీ? ఏం లేదు. ఏమైంది గట్లా అంటావు? లేడా రాజు? పోయిండు ప్రొద్దునే లేచి. ఎటు ఆఫీస్కా? గింత ప్రొద్దున ఎటు పోయిండో ఏమో. రాత్రి 11కి వచ్చిండు ఆఫీస్ నుంచి. వర్క్ బాగుండేనట. ఏందే నువ్వు చెప్పేది? ఇద్దరు కలిసి ఉన్నారా లేదా? ఏమైందే? రాజు మంచి ఉంటలేడా నీతోటి? ఇంత ప్రొద్దున ఎందుకు పోయిండు? అలిగిపోయిండు. ఏందమ్మా ఏమైందో తెలుసా నీకు? నాకెట్లా తెలుస్తుంది? నేను ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు వచ్చుడు కాదు, రాత్రి చూసిన వైలను కొట్లాడుకున్నారా? రాత్రికి ఆల్మగలు ఏం చేసుకుంటారో ఎట్లుంటారో. నేను ఇట్లా రానే. మరి ఏమైంది దీనికి? రాజు అలిగిండంటాంది. నిన్న మంచిగానే హుషారుతో వచ్చి తీసుకొని వచ్చిండు రాణిని. ఏ రానమ్మా ఏమైంది? ఎందుకు అలిగిండు రాజు? నిన్న మధ్యాహ్నం నుంచి అన్నమే తినలేడు. మధ్యాహ్నం తినకనే పోయిండు, రాత్రి కూడా తినకనే అన్నాడు. రాజు తినలే అంటే నువ్వు కూడా తినలే. ఏమైంది అసలు? నిన్న మంచిగానే ఉంటారు కానీ నాదే తప్పు. ఏం పుట్టిందో చెప్పే ఫస్ట్. మా అత్తమ్మ. నీ అత్తమ్మ పాడగాను. నాకు తెలుసు కదే ఏం తప్పులా పెట్టుంటుందని. స్వప్న పోయేదాకా నన్ను వాళ్ళ రూమ్లోనే వండమన్నదే. రాజుతోటి కలిసి వండకని చెప్పింది. ఓరు దీని పాపం పాడుగాను. దానికి ఏమై రోగం పుట్టిందే? మరి అది ఇన్న ఎందుకు వచ్చింది పోయి సావక? నువ్వేమన్నావు మరి? వాళ్ళ రూమ్లోనే పోయి వన్నావా? పాపం ఆయన ఏమనుకుంటాడే? ఆయన చెప్పింది తింటావా గిల్లి చెప్పింది తింటావా నువ్వు? నేను ఫస్ట్ మా రూమ్లోనే పోయి వండుకున్నానే. రాజు వచ్చుడే లేదు. మా అత్త వచ్చి నన్ను తిట్టింది. తిడితే ఒకటి తిడితే నువ్వు 4 తిట్టాలే. పిస పిస మాటలు అన్నదే. అందుకే నేను చక్కగా పోయినా. ఇక అలిగిందా రాజు? రాజుకి చెప్పలే మరి మీ అత్త నీతో ఏం వాగిందో? ఎక్కడనే నాతో మాట్లాడుతానే లేడు రాజు. తప్పు నాదేనే. రాజు ఎంత రమ్మన్నా నేను పోలేదు. ఇక అటు పోరాదు ఇటు పోరాదు. ఇటు పోతేనేమో వీళ్ళు 7 హెడ్స్ వస్తారు. పిస పిస మాటలు అన్నారంటే ఇవి. ఈడుంటేనేమో ఆయన కోపం. సపరేక ఏ కాపురం పెట్టుండే? సపరేక వేరే కాపురం పెట్టుండి మరి. ఎవరు ఒప్పుకుంటారే? స్వప్న వాళ్ళ అత్తనట రేపు వచ్చి దాన్ని తీసుకొని పోతుందట. నీకు దరిద్రం వదులుతుంది దాన్ని. అది చెప్పడానికే వచ్చిన. ఓపిక పట్టిగా ఆయనతో ఒకరోజు. ఓపిక పట్టుడేంది? రాజు అలిగిండంటే అలుగుతా అలిగే. ఎటు పోతాడు? అవ్వ మీద అలిగిపోతే భూవే నుంచి దొరకాలి. మళ్ళీ అత్తడితి రాజే. బిచ్చగాళ్ళు ఇవ్వలేరా ఇంకా? ఇవ్వలేదే. 11కి లేస్తారు. ఇక లేచి టిఫిన్ అని వరుతారు. నువ్వు సపరేగా నీ రూమ్లోకి పోయి వండుకపోనాడు. నిద్ర ఎన్ని నుంచి వస్తుంది? నిద్ర రాదేం రాదు. రాజు మళ్ళీ నాతో మాట్లాడేదాకా. అది అమ్మమ్మ వచ్చిందా? మంచిగా తినుకుంటా వండని నేర్పిస్తుందానా? వాళ్ళు అలుగుతారు, మళ్ళీ వస్తారు, కొంగు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళు ఎటు పోతారు? ఇట్లా ఏడ్చుకుంటా నిద్రపోకుండా పిసదానం అవుతావానే? ఏమోనే, నా జీవితం నాకే అర్థం కాదు. ఒక్కొక్కరిని రఫ్ అడియనే రాని అప్పుడే మూసుకొని కూర్చుంటారు. గిట్ల ఏది చెప్తే కదా వింటే గిట్లనే తయారవుతారే. నీ మొగుడు రమ్మన్నా పోకపోదివి. ఏమనిపిస్తానే నీకు? అనండా చూసుకోవాలి. గిల్లి చెప్తినద్దు నువ్వు. ఆడు మంచిగా ఉంటే అయిపోయా నీతోటి. ఆమె ఎన్ని చెప్పినా అది మారది. అది గంతే కానీ వాళ్ళే చక్కగా అవుతారు. కానీ రేపైతే ఆ దరిద్రం వదులుతుంది కదా. నేను పోతున్నానే. మళ్ళీ శరత్కి ఆఫీస్ టైం అవుతుంది. బాక్స్ కట్టాలి. అయితే ఇంత టిఫిన్ తిని వండుకో సరేనా? సరేనే. అన్నిటికీ బిత్తిరి దాని లెక్క ఫీల్ కాకు. రాజే మాట్లాడతాడు మళ్ళా. ఓ ఇడిచిపెట్టి ఎటు పోతాడు? ఎటు పోడు. ఉంటానావా? సరేనే. అవసరమైతే నేను చెప్తా సరేనా? నువ్వేం చెప్పకే మళ్ళా గలీజ్ ఉంటుంది. ఒకవేళ 2 రోజులైనా మాట్లాడకపోతే నేను చెప్తాను, మాట్లాడతాను. నీకెందుకు?
సరే పోను, లేచేదాకా కొంచెం పండుకో. పండుకో రాణి, దోస్తు చెప్పింది కదా పండుకో. ఏది గట్లే అంటుందమ్మమ్మ. ఇప్పుడు అన్ని పనులు చేసుకోవద్దా, వాళ్ళు లేస్తారు ఇక. ఈ టైంలో వంట ఎట్లుంటుంది చెప్పు. రాజు అయితే ఏం తిన్నాడో ఏం పన్నాడో ఏం చేసిండో. అదేం చెప్పిందే, అడు ఎటు పోడు ఏం చేయడు, మంచిగా తింటాడు పంటాడు. నువ్వు పిసపిస ఆలోచించకు, ఆడే చక్క అవుతాడు. మొగుడు పెళ్ళాలన్నాక గిట్లాంటి సరసాలు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆయనకి అడగంగానే అన్ని ముందట తెచ్చి పెడితే ఆయనకి నీ వాల్యూ ఎట్లా అర్థమవుతుంది? అప్పుడప్పుడు గిట్లాంటివి అయితేనే తెలుస్తుంది నువ్వేందో. ఏందమ్మమ్మ, నీకెవరు చెప్పిండ్రు, ఏం చెప్పిండ్రు? నేను విన్నాను అన్ని నీ దోస్తుకి చెప్పుకున్నప్పుడు. చీ అమ్మమ్మ పో. ఏందే పొమ్మన పడుతుంది, ముసలోళ్ళకి చెప్పరా ఏంది? ఏ అమ్మమ్మ, మేము అవన్నీ చూసే గిరాకి వచ్చినమే, అందుకే చెప్తాన్నా. గంటల సిగ్గుపోయాడు ఎందుకే? పండుకో గొడస పండుకో. పంది ముండా మా ఇద్దరికి కొట్లాటలు పెట్టింది. పంది చూసినట్టు టీవీ చూస్తుంది కూర్చొని. రాణి సాయి ఇంకోసారి పెడితేందే? చేత్తా. ఒక డ్రమ్మెడు సాయి వేసి నన్ను ఎత్తేస్తా, కుడి తాగినట్టు తాగు. ఇంతకుముందే తాగుతారు కదా అత్తమ్మ, ఎన్నిసార్లు తాగుతారు? ఏ గింతంత ఒత్తివప్పుడు ఎటు కాకుండా అయింది ఇనికిపోయి. ఏడింకిపోయింది అత్తమ్మ, కరెక్టే ఒత్తి కదా కప్పు నిండా. ఏ తాగంగా కింద ఒలికిపోయిందే, సగమే తాగినా. మళ్ళీ ఇంత పెట్టుకురాపు. ఈయన పంది నోట్ల చెప్పు పెట్ట. పంది లెక్క తాగుతుంది, షాయ నూడిల్స్ పెట్టది, 10 సార్లు తాగాలి. ఒలికిపోయిందట, ఏడబడ్డది, ఇంట్లో ఏడలేదు మరి మరక. ఒలికిపోయిన నన్నే పిలుస్తావు కానీ తుడుదు రమ్మని. ఈ పంది దానికి 7 శాతం అవుతుంది వంగి తుడుసుడు. పెడతా అత్తమ్మా, ఉండు ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు దేనికి? అట్టిగానే కూర్చున్నావు కదా, పోయి పెట్టుకురాపో. మళ్ళా బిడ్డలు ఎత్తే దానికి ఏడి కాపీ కలుపుకురావాలి. అయ్యో అమ్మమ్మ, ఇప్పుడు ఎందుకు వచ్చినావు మళ్ళా? సరే గాని నీతోటి సరితతోటి మాట్లాడతానా అని దానికి తెలియదు. బర్రెదానికి ఒక్కదానికి కనబడతా అనుకుంటుంది. నేను దాంతో మాట్లాడతా సప్పుడు చేయకు. సరే అమ్మమ్మ. బర్రెది టీవీ ఎట్లా చూస్తాను చూడు, కండన్న గెలిపది. ఓ బర్రె, నీతో రోడ్డు పెట్టుకుంటాడు, నేను మంచిగా టీవీ చూసుకుంటా. చాయ్ తాగుకుంటా చూద్దామంటే గిరాని మొక్క ఇంకా తెత్తాను లేదు. టీవీ ఎట్లా చూస్తావు? నేను చూస్తానే. ఏంది దయ్యపు ముఖం అంగడిపోను, జరుగడ్డం జరుగు. ఏమైందమ్మా? ఏం లేదే, ఇంత కృష్ణారామ అనుకుంటాన్నా. దయ్యపుదానా జరుగు. టీవీ ఎందుకే? అత్తను చూడు, నన్ను చూడు. అవునే బర్రె, నిన్న కోడల్ని నీ రూమ్లో వండబెట్టుకున్నావేందే? నేనెందుకు వండబెట్టుకుంటా? అదే అచ్చివా అన్నది, మొగంతో ఏం కొట్టాడిందో మా అన్న. అబ్బా, ఈ నాటకాలు నాకు తెలియదానే. నేను అన్ని ఇంటనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. మరి చూసినాక ఎందుకు అడుగుతాను? నీకు సిగ్గుమానం ఎట్లా పెట్టలేదే దేవుడు? నీ కొడుకు గురించి అన్న ఆలోచించవానే? నీకు సిగ్గుమానం ఉన్నదా? ఇట్లాంటి మాటలు నాతో మాట్లాడతాను? నువ్వు వేసిన కథలు గట్లుంటాయే మరి. నీ బిడ్డను గీరెందుకు ఉంచుకున్నావే? ఆ అవుల ఒక దాన్ని దాని ఇంటికి నూకోకపోయినావు. మేడలు వాటి బయటకు దొబ్బక గీరెందుకు ఉంచుకున్నావు? నా బిడ్డ నా ఇష్టం. నా బిడ్డ గురించి ఎవ్వరు మాట్లాడినా మంచిగుంటా చెప్తానా? అబ్బో, బిడ్డ గురించి మాట్లాడితే బాగానే నొచ్చుకొస్తాందే నీకు. గిట్లే చెయ్యు నీ పాపాలన్నీ వండి చూడు. తల్లి బిడ్డలకు నేను ఏం శాస్తి చెప్తానో చూడు. అమ్మమ్మతోటి కూడా ఇట్లా మాట్లాడుతుంది అది ఇష్టం ఉన్నట్టు. అత్త అని కూడా లేదు దానికైతే. మరి అది అట్లా మాట్లాడినప్పుడు నేనెందుకు మాట్లాడద్దు ఇష్టం ఉన్నట్టు? నేను కూడా దీంతో ఇట్లే మాట్లాడతా, దాని సంగతి చెప్తా. ఈ బర్రెదానికి కోడలు ఎట్లా చూసుకోవడో తెలియదు కానీ అత్త కోడళ్ళ సీరియల్ చూస్తుంది. అవునే రాణి, ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావే? నేను ముక్కలు నరికి ఉప్పు కారం జల్లి కాల్చిస్తా. అవునే రాణి, బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావే? నీ బొంద చేస్తానే. ఫస్ట్ నేను బొంద పెట్టి అప్పుడు చేస్తా బ్రేక్ఫాస్ట్. ఓ రాణి, నీ రాణి ముఖం అంగడవో, నువ్వు ఏం చూస్తానవే? టీవీ బంద్ చేయి, చెప్పేది వినబడతలేదా? ఏం చెప్తామ్మా? ఏమంచిరి ఇప్పటిదాకా ఒర్రొర్రి సచ్చిన, ఇన్నిసార్లు అడిగినా, ఇప్పుడు వచ్చి ఏమంచిరి అని సంస్కృతం పలకబట్టే ఇది. అయ్యో మళ్ళా అట్లా తిరిగింది. ఓ రాణి, దీని రాణి ముఖం అంగడవోను, దీని టీవీని ఎత్తుకపోను,
టీవీ బంద్ చేయండి ఎవరన్నా నచ్చి. బర్రెమొక దానికి టీవీ బంద్ చేసి కూడా శాత కాదు, లేచి ఎవరన్నా వచ్చి బంద్ చేయాలి. ఓ రాణి, ఏందత్తమ్మా ఏం చెప్తిరి? ఇకేం పుట్టిందే? అడిగినప్పుడల్లా ఏం చెప్తిరి అంటాను, మళ్ళా టీవీ చూడబడుతుంది. చెప్పుండత్తమ్మా ఏం చెప్తిరి? ఓరి దీని రోగం పాడగాను, తిరిగి ఏమన్నా పిసగిట పట్టింది ఏంది? ఓ రాణి, టీవీ బంద్ పెట్టుకోవే. ఉండనత్తమ్మా, మంచి సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్ది. నువ్వు సినిమాలు చూసి గట్టే బీరిపోతాను. నువ్వు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తావని అడుగుతాన్నా, నీకు వినబడతలేదు. ఏందత్తమ్మా ఏం చెప్తిరి? అయ్యో, దీనికి ఎవడన్నా మందు పెట్టింది ఏంది? ఆ ముసలికి ఇట్ట దయ్యం పట్టింది ఏంది దీనికి? ఓ ముసల్దానా, ఇట్రా రాణిని పట్టినావేంది? దానికి ఏం చెప్పినా అర్థమైతలేదు. ఏమంటున్నారు అత్తమ్మా? ఏం చెప్తిరి? అయ్యో దీని పిసపాడుగాను. రాణి ఏందత్తమ్మా, నిన్న రాత్రి ఏమన్నా తిన్నావానే? అట్లనే వన్నత్తమ్మా, తినలే. మరి ఇవాళ ప్రొద్దున సాయ తాగినవానే? తాగినత్తమ్మా, మీకు వచ్చినా నేను కూడా తాగిన. మరి బ్రేక్ఫాస్ట్ ఏం చెప్తానవే మాకు? ఏందత్తమ్మా ఏం చెప్తిరి? అయ్యో రాణి, టిఫిను నేను తెల్లారు లేవంగానే అగడబడ్డట్టు తింటా చూడు, గా టిఫిను ఏం చేస్తావని అడుగుతానా. ఏంటత్తమ్మా వినిపిస్తలేదు? ఓ రాణి, నాకు ఆకలి అవుతుంది, ఏమన్నా పెట్టే, చచ్చిపోతానే లేకపోతే నేను. ఏంటత్తమ్మా ఏం చెప్తిరి? రాణి, నాకు ముట్టెమంత చాయ్ మళ్ళా పెట్టుకొస్తా అన్నావు కానీ పెట్టినవా? చాయ్ తాగిండ్రు కదా అత్తమ్మ ఆల్రెడీ. మీరు తాగిండ్రు, నేను తాగినా, అయిపోయింది. మళ్ళీ సాయంత్రం పెడతా చాయ్. మరి చాయ్ తాగినాక నేనేం తింటానే? ఏం తినాలి నేను? మీకు ఏది కావాలంటే అది తినండి అత్తమ్మ. రాజుగాడు ఎటు వేయండే? ఆయనకి చెప్పి ఏమన్నా టిఫిన్లు ఆర్డర్ పెడతా అంటే లేడు. తెల్లారు లేవంగానే ఏటో వీకిండు. నాను చేసిన ఘనకార్యానికి ఉంటాడాడు. మంచిగా ఏండు? ఏమో తెలియదత్తమ్మా నాకు. నేను మీ రూమ్లోనే వండుకున్నా కదా. రాణి అంటే అయిపోవే సపరేక, చక్కగా అన్నమే తింటా. తినండి అత్తమ్మా. మరి చికెన్ మటన్ అదే పోయే, ఇవాళ ఆదివారం. తెప్పియండి అత్తమ్మా, వండి పెడతా. మరి రాజుగారు లేడు కదనే, ఎవరు తేవాలే చికెన్ మటను? నీ మొగుడెటు పోయిండే? నీ మొగుడుతో తెప్పి. రాణి, నేను ఎట్లనో కట్లా తెప్పిస్తా, చికెన్ మటన్ వండుతావు కదా నువ్వు. ఏందత్తమ్మా ఏం చెప్తిరి? ఎట్లున్నదే జోకు? నేనే పట్టిన దాన్ని దయ్యం లెక్క, అందుకే అది అట్లా మాట్లాడుతోంది. అయ్యా నా కోడలా, దయ్యం పట్టిందే నీకు? అన్నీ అండి పెడతావు అనుకుంటే గిట్ల చేస్తావేందే? నా కొడుకేమో బయటకు రాయే, ఇవాళ అసలే ఆదివారం చికెను మటను లేకపోతే నాకెట్లయితదే? అయ్యో చికెను, అయ్యో మటను, అయ్యో బ్రేక్ఫాస్ట్ లేకపోతే నాకెట అవుతుందే? దాని రోగం తిరిగిందమ్మమ్మ. దాన్ని బొంద పెడితే నిన్న నన్ను ఎంత సతాయించింది. గిట్టనే ఆడుకోనే దాంతోటి. నీకు ఒక్కదానికి శాత కాకపోతే చెప్పు, నేను కూడా వస్తా. అమ్మమ్మ అని వీళ్ళు ఒక్క మాట చాలు. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. అయ్యో దోస్తులు, మీరు గిట్ట మటన్లో చికెన్లో వండితే నాకు పంపుండ్రి. ఆదివారం అసలే మా కోడలికి దయ్యం పట్టిందిరా. దోస్తులు మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.